మీడియా మొత్తం మనం చెప్పినట్టే తోక ఆడిస్తూ ఉన్నా కానీ సోషల్ మీడియా విషయంలో రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కలవరపడ్డం కంగారు పడ్డం ఈ మధ్యన కనపడుతూ ఉంది. నేనేమి నేపాల్ సంగతి మాట్లాడట్లా. అక్కడ సోషల్ మీడియాలో రెవల్యూషన్ వచ్చి ప్రభుత్వాలే తుడిచిపెట్టుకుపోవడం గురించి చెప్పట్లా. మన దగ్గర పరిస్థితే. తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం సోషల్ మీడియా మీద ప్రకటనలు చేయడం, ప్రభుత్వాలు ఫేక్ అనే ముద్ర వేసేందుకు ట్రై చేయడం కనిపిస్తున్న టైంలో తెలంగాణ హైకోర్టు చేసిన కామెంట్స్, ఇచ్చిన రూలింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా కనపడుతున్నాయి. ఎలా పడితే అలా సోషల్ మీడియా మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. పోస్టింగ్లు ఎవరు పెట్టారు అనేది నిర్ధారించడమే కాదు, ఎవరిపైన పెట్టారో వాళ్లే ఫిర్యాదు చేయాలి అని చెప్పడం డిటర్మినేషన్ అనే పాయింట్ మీద స్ట్రెస్ చేసినట్టుగా కనపడుతుంది. ఇంతకీ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం డీటెయిల్గా చూద్దాం. ఇది కేవలం రాజకీయానికో, పబ్లిసిటీకో, పోస్టులకో సంబంధించింది మాత్రమే కాదు, వ్యక్తిగత స్వేచ్ఛకి అన్నిటికీ మించి మనం రాజ్యాంగం గురించి తరచుగా మాట్లాడుతుంటాం కదా. ఎరుపు పసుపు బుక్కులు కాదు, రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించిన విషయం ఇది. ఎస్, ఇంతకీ హైకోర్టు ఏం చెప్పిందో డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. రాజకీయ ప్రత్యర్థుల మీద సోషల్ మీడియా పోస్టుల పేరుతో వేధింపులు జరుగుతున్నాయి అని ఏపీలోను తెలంగాణలోను ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా గగ్గోలు పెడుతూ ఉన్నాయి. వీటి కోసం స్పెషల్గా వింగ్స్ పెట్టి లాయర్ల సపోర్టు 24 hours అందుబాటులో ఉండేలాగా కాల్ సెంటర్లు ఓపెన్ చేయడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీడియా ఎంత అదుపాజ్ఞంలో ఉన్నా కానీ ఇప్పుడు అంత రాజకీయం సోషల్ మీడియా బేస్డ్ అయ్యేసరికి సోషల్ మీడియా పొటెన్షియల్ టూల్ అని ప్రభుత్వాలు రియలైజ్ అయ్యేసరికి ఈ ఉలికిపాటు పెరిగింది. దాంతోపాటు కేసులు కట్టడం ఎక్కువైంది. ఇలాంటి టైంలో తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైన కామెంట్లు చేసింది. అవేంటో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పుడు ఘాటైన విమర్శనాత్మక రాజకీయ పోస్టులు, ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేస్తే చెల్లదు. పరువు నష్టం వాటిల్లిందనే ఆరోపణలు చేసే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు బాధిత వ్యక్తి అవునో కాదో పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి. సోషల్ మీడియా పోస్టులతో సంబంధం లేని మూడో వ్యక్తి చేసే ఫిర్యాదులకు విచారణార్హత ఉండదు అని హైకోర్టు క్లియర్ గా కేటగారికల్ గా చెప్పింది. ఎందుకంటే చాలా వరకు రాజకీయ కేసులు మీరు మా పార్టీ నాయకుడిని తప్పు పట్టేశారనో, లేదంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయనో ఎక్కడెక్కడో కేసులు కట్టడం చూస్తూ ఉన్నాం. ఇక ముందు అలాంటివి చెల్లవు. ఎవరైతే ఫీల్ అయ్యారో, హర్ట్ అయ్యారో అని చెబుతారో వాళ్ళు ఫిర్యాదు చేస్తేనే కేసు పెట్టే విషయం విచక్షణాత్మకంగా ఆలోచించాలి అని హైకోర్టు చెప్పింది. అంటే పొలిటికల్లీ మోటివేటెడ్ కేసుల స్పీడు ఇక తగ్గక తప్పని పరిస్థితి వస్తుంది అని అనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అవేంటో మీరు మళ్ళీ చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగమైతే వారే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవి పెట్టొద్దు. మేజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు. పోలీసులకు, మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. అంటే నల్లబాలు అనే వ్యక్తి చట్ట విరుద్ధంగా పోస్టులు పెట్టాడు అని అరెస్ట్ చేసిన కేసులో ఈ రూలింగ్ వచ్చిందనమాట. ఇందులో ప్రధానమైన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎవరి పరువుకి భంగం కలిగిందంటారో వాళ్లే ఫిర్యాదు చేయాలి అని చెప్పటం. ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారనుకోండి, మరి ఎలాంటి ప్రొసీజర్ కావాలి అనేది ఆలోచించి కాయిన్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇక రెండోది, ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు విచక్షణాత్మకంగా సహజ న్యాయ సూత్రాలకు భంగం కలగకుండా చూడాలి అని కూడా చెప్పారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు అది చట్టబద్ధంగా అఫెన్సివా కాదా అనేది చూసి కేసు కట్టాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాగైనా సరే ఒకళ్ళు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టేసి ఆ తర్వాత విచారణ, అసలు తప్పు చేశారా లేదా అనేది జరిగేది. ఇప్పుడు దాన్ని సరిచూసుకోవాలి అని చెప్పింది రెండోది. ఇక మూడోది, మ్యాజిస్ట్రేట్లకు కూడా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం చూస్తే అసలు మ్యాజిస్ట్రేట్ల వైఖరి ఎలా ఉంది అనేది కూడా పై కోర్టులు సరిచూస్తాయి, స్క్రూటినీ చేస్తాయి అని చెప్పినట్టుగా ఈ హైకోర్టు రూలింగ్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాలు మరింత పగడ్బందీగా వెళ్ళక తప్పదు. స్వీపీగా కేసులు పెట్టే పరిస్థితి ఇక ముందు ఉండకపోవచ్చు. పెడితే గనక ఈ హైకోర్టు రూలింగ్ ఒక బెంచ్ మార్క్ అయ్యి పలానా టైంలో ఇలా చెప్పారు అని కోట్ చేసి ఫైట్ బ్యాక్ చేయడానికి ఇది ఒక ఆయుధం అవుతుంది అనే ఫీలర్ వస్తా ఉంది. చాలా సార్లు అధికారం చేతిలో ఉందనో, లేదంటే గనక సాధారణమైన విమర్శను కూడా భరించలేని తనమో ఇలాంటి కేసులు పెరగడానికి చాలా సార్లు కారణమవుతుంది. అఫ్ కోర్స్ ఎవరైనా సరే మితిమీరి
బూతులో లేదంటే గనక పరిధి మించి ఏకపక్షంగా వాస్తవ దూరంగా కామెంట్ చేస్తే దండన ఉండి తీరాల్సిందే. అందులో సెకండ్ ఒపీనియన్కి ఆస్కారమే లేదు. అలా కాకుండా పొలిటికల్లీ మోటివేటెడ్ బుల్డోజింగ్ యాటిట్యూడ్ తో గనక ముందుకెళ్లాలనుకుంటే మాత్రం ఈ హైకోర్టు రూలింగ్ స్పీడ్ బ్రేకర్ గానే కనపడుతోంది. ఏమంటారు? వ్యక్తిగత స్వేచ్ఛని ఇండివిజువల్ సోషల్ మీడియా పోస్టుల మీద ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి స్పీడ్ బ్రేకర్ అవుతుందా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూలింగ్?